రాష్ట్రంలోని ఇళ్ల లేని వారందరికీ ఇళ్లు నిర్మించిస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ ఏడాది ఉగాదికి ముందే 3 లక్షల ఇళ్లలో గృహ ప్రవేశాలు చేయబోతున్నామని చెప్పారు. గృహ నిర్మాణంపై శాసనసభలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. 2026 చివరికల్లా 10,60,000 ఇళ్లలో గృహ ప్రవేశాలు జరగాలనేది ప్రభుత్వ లక్ష్యమన్నారు. గృహ నిర్మాణంలో వైసీపీ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ జరుగుతోందని, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని సీఎం హెచ్చరించారు. అవినీతి, ల్యాండ్ ఎక్విజిషన్ లో, హౌసింగ్ లో చాలా అవినీతి జరిగిందని అనేక ఆరోపణలు ఉన్నాయి. కడాన శాండ్ పాలసీ కూడా ఏ విధంగా దుర్వినియోగం చేశారో మొత్తం మనందరం చూసాం. అవన్నింటిపైన కూడా ఎంక్వైరీలు జరుగుతున్నాయి. కాకుండా చట్టపరంగా ఎవరు తప్పు చేసినా తప్పించుకోలేని విధంగా శిక్షిస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. 29 లోపల అందరికీ ఇంటి జాగా ఇవ్వాలని, 2,20,000 మందికి ఇంటి జాగాలు లేవు. అవన్నీ ఎన్యూమరేట్ చేస్తున్నాం. వాళ్ళకందరికీ ఇంటి జాగాలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు. ఎక్కడన్నా కానీ ఇంటి జాగా దొరకకపోతే అపార్ట్మెంట్స్ కూడా కట్టించి అందరికీ ఇల్లు ఇవ్వాలనేది ఈ ప్రభుత్వం యొక్క డెసిషన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ సంవత్సరం ఉగాది, మార్చి కంటే ముందు, ఉగాది కంటే 2 రోజుల ముందు 3 లక్షల ఇండ్లు గృహ ప్రవేశాలు చేస్తామని చెప్పి మీకు అందిస్తున్నాం. అదే సమయంలో జూన్ 2026 2,50,000 చేస్తాం. అదే మరి సెప్టెంబర్లో ఇంకొక 2,10,000 చేస్తాం. ఈ ఒక్క సంవత్సరంలోనే 26 లోపల 10,60,000 ఇండ్లు పూర్తి చేసి గృహ ప్రవేశాలు చేస్తాం. ఈ ప్రభుత్వ విధానం ఒకటి, పేదవాళ్ళందరికీ ఇల్లు కట్టించాలని, ఒక భద్రత, ఒక భరోసా ఇవ్వాలని ఆలోచనతో ముందుకు పోతున్నాం. రాజకీయ కక్షలంటే దిశ 2019 దగ్గర 2,70,000 ఇండ్లు కట్టుకున్నారు. దగ్గర 913 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ హయాంలో స్టార్ట్ చేశారు కాబట్టి కక్ష కట్టి వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చారు. కేంద్రంలో కూడా రికార్డ్స్ పోనీయకుండా చేశారు. ఏదేమైనా నేను ఫైనాన్స్ చెప్పాను, మాకు ఒక మోరల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. బాధితులను ఆదుకోవాలి. వాళ్ళ తప్పు కాదు, ఆనాటి పాలకుల తప్పు. ఆ తప్పుని మనం ఏదో విధంగా కరెక్ట్ చేయాలని చెప్పి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చా. తొందరలోనే వాళ్ళందరికీ కూడా సహాయం చేయడానికి ముందుకు వస్తామని మరొకసారి హామీ ఇస్తూ